దళితులు క్రైస్తవం స్వీకరించి చర్చిలకు వెళితే రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు. తీర్పును తీవ్రంగా ఖండించిన ఎన్సీసీ. దళితులు క్రైస్తవ్యం స్వీకరించి చర్చిలకు వెళితే రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తూ దాన్ని పునర్సమీక్షించాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లాలాపేటలో ఎన్సీసీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు జడ్జిలను కలిసి వినతి పత్రాలు ఇస్తామన్నారు. దీన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ తెలంగాణ అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్, ప్రధాన కార్యదర్శి రేవరెండ్ బక్కా ఏలియా మాట్లాడుతూ పుట్టుకతో మనమంతా భారతీయులమని విశ్వాసంగా క్రైస్తవులమన్నారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 24 మార్చి 2026 రోజు దళిత క్రైస్తవులకు బ్లాక్ డే అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు దళిత క్రైస్తవులను తీవ్రంగా బాధించిందన్నారు. దీనిపై రానున్న రోజుల్లో దళిత క్రైస్తవుల గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరి ఆ తీర్పుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ తీర్పును మేము ఎన్సీసీ తరఫు నుంచి తెలంగాణ ఎన్సీసీ తరఫు నుంచి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కారణం ఏమిటంటే మరి ఆ మతం మారితే మనకు ఏమి లేవంట, రిజర్వేషన్స్, దళితులు రిజర్వేషన్స్ కోల్పోతున్నారు. ఇది చాలా అన్యాయం. నిజంగా దీని కొరకు ఇంతకుముందు సతీష్ ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు. పాస్టర్స్ మాట్లాడుకుంటే కాదు, లాయర్స్ మాట్లాడుకోవాలి. ఏ లాయర్స్ అంటే క్రైస్తవ లాయర్స్ ముందుకు రావాలి, క్రైస్తవ జడ్జిలు ముందుకు రావాలి. న్యాయ పోరాటం మనం చేయాలి. ఇప్పుడు కూడా న్యాయ పోరాటం చేస్తేనే కానీ, ప్రార్థన చేస్తున్నాం మంచిదే, ప్రార్థన ద్వారా దేవుడు ఆలోచనలు ఇస్తాడు, ప్రార్థన ద్వారా దైవిక జ్ఞానం ఇస్తాడు. కానీ దాని తర్వాత మరి కోర్టుల్లో, న్యాయ సభల్లో, చట్ట సభల్లో నిలబడి మాట్లాడాలన్నా కొట్లాడన్నా న్యాయ వ్యవస్థలో పనిచేసే న్యాయమూర్తులు, జడ్జెస్, లాయర్సే. సో నేనేమంటున్నానంటే మరి సమానత్వం లేని సమాజంలో మనం గమనించినప్పుడు ఎక్కడ చూసినా సమానత్వం లేదు. ఇప్పుడు దళితుల విషయంలో మరి బుద్ధిస్టులకు, తర్వాత సిక్కులకు వారు ఎస్సీలుగా ఉండి వారు ఆ మతం మారితే వారికి ఎటువంటి రిజర్వేషన్స్ కి కొరత లేదు. కానీ క్రైస్తవులుగా మారితేనే మన రిజర్వేషన్స్ పోతున్నాయి. ఇక్కడే సమానత్వం మనం పోగొట్టున్నాం. మరి తెలంగాణ విషయంలో ముఖ్యంగా గమనిస్తే చాలా విషయాలలో మరి మనము కూడా ఈ విషయాన్ని ఖండిస్తుండాలి. ఎన్సీసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటీవల మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పు మాకు ఎంతో, అది బ్లాక్ డే అని ప్రకటిస్తా. 24th March 2026 ఈజ్ ఎ బ్లాక్ డే ఫర్ ద దళిత్ క్రిస్టియన్స్. ఇది తప్పక ఇది బ్లాక్ డే, ఒక చీకటి రోజు ఇది తెలంగాణ మరి చేసుకుంటుంది ప్రతి సంవత్సరం. ఇప్పటి నుంచి దాన్ని బ్లాక్ డే గా మేము ప్రకటిస్తాం. ఎన్సీసీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. మా పునరుద్ధరణ ఏం చేయాలంటే రీకన్సిడరేషన్ చేయాలని లాస్ట్ టైం కూడా నేను పిలుపునిచ్చాను. ఎన్సీసీ ఏం చేయబోతుందంటే దీన్ని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిగా ఉద్యమం తీసుకోబోతుంది. ఎందుకనగా ఎన్సీసీ అంటే కేవలం తెలంగాణ ఉన్నది మాత్రమే కాదు, ఎన్సీసీ 24 రాష్ట్రాలలో చాలా బలోపేతంగా ముందుకు దూసుకొని పోతుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీసీ చాలా బలంగా ఉందని అందరికీ తెలుసు. మేము రాష్ట్రంలోనూ జాతీయంగా కూడా దీన్ని మేము వీలైతే మా యొక్క సెక్రటరీ గారు, మేము స్టేట్ టీం అంతా కూడా ఢిల్లీ కూడా వెళ్ళి చీఫ్ జస్టిస్ కి, అక్కడ ఉన్న న్యాయమూర్తులకు, అక్కడ ఉన్న వారిని మేము కలిసి మేము మా మెమోరండం కూడా ఇచ్చి రాబోతున్నాం. ఇది నిజంగా మాకు బాధాకరం. ఏదో ఇక్కడ మైకులో మాట్లాడి చర్చలో మీటింగ్ పెట్టుకొని అక్కడే కాన్ఫరెన్స్ పెడితే కాదు, ఢిల్లీ లెవెల్లో మనం చేయాలి, గల్లీ లెవెల్లో కాదు. ఇది తప్పక ఢిల్లీ లెవెల్లోనే పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవు దీనికి. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారానే
రీకన్సిడర్ కావాలి చట్టము. దయచేసి మరి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. తరఫు నుంచి నేను మీకు ఒక రిక్వెస్ట్, మీరు గౌరవ పద్ధతిలో చక్కగా మనందరి ఓట్ల ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు. ప్రాముఖ్యంగా మేము చాలా విషయాలు వింటూ ఉన్నాం. మీ మీద మంచి అభిప్రాయం ఉంది. ఎంతో ఉన్నతమైన ఎన్నో లాంగ్వేజ్లు మీకు వచ్చు, ఎంతో చదువు, ఎన్నో డిగ్రీలు మీరు పొందుతున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నారంటే వీధి గుండాగా మాట్లాడుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీరు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తున్నారు, బైబిల్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మా మతాన్ని తిరస్కరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీరు గతసారి దేవుడు బుద్ధి చెప్పింది సరిపోలేదేమో, మేము గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ మీకు బుద్ధి చెప్పబోతున్నాడు. రఘురామ గారు దయచేసి దీన్ని మీరు ఉపసమర్శించుకోండి. మీ వర్డ్స్ కి, మీరు క్రైస్తవ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాకపోయినా మేము ఒక క్రైస్తవుడిగా మరి నేను ఎప్పుడు చెప్తాను, పుట్టుకతో మేము భారతీయులము, విశ్వాసంలో క్రైస్తవులము. పుట్టుకతో మేమందరం భారతీయుల్ని. మీరు మమ్మల్ని, మా పద్ధతులను మీరు తిరస్కరిస్తే మేము ఒప్పుకోము. మేము స్వేచ్ఛతో మేము మా సొంతంగా ఎవరి బలవంతం లేకుండా మేమందరం కూడా యేసు ప్రభువును నమ్ముకున్నాం. మరి మేము మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు. మేము యేసు ప్రభువును నమ్ముకున్నామంటే ఎవరి బలవంతంతో నమ్ముకోలేదు. మా దేవుని మీరు మాట్లాడినా, మా పాస్టర్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, మా సేవకుల జోలికి వస్తే మాత్రము ఎవరిని కూడా ఉపసరించడం లేదు. ముఖ్యంగా మతోన్మాదులకు మరొక్కసారి నేను చెప్తున్నాను, మేము అన్ని మతాలతో కలిసి పనిచేయాలి, అన్ని మతాలతో సామరస్యంగా ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. దయచేసి పాస్టర్ను కూడా దయచేసి నేను మీకు మీడియా సభ్యులు నేను చెప్తుంది ఏంటంటే, ఇతరుల మతాలను మీరు దూషించొద్దు, ఇతరుల మతాల గురించి మనం డిబేట్లొద్దు, ఇతరుల దేవుళ్ళను మనం దూషించొద్దు. అటువంటి వారు ఇప్పటి నుంచి చేస్తే మీ మీద ఎన్సీసీ కేసులు పెడతారు. అందరూ కాదు మీ మీద కేసు పెట్టాల్సింది, ఎన్సీసీ మీ మీద కేసులు పెడతారు. మీకు ఏం సంబంధం? కూడా మీటింగ్లు పెట్టిపోతున్నారు, ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. మీరు వచ్చి మీటింగ్లు పెట్టుకొని మీరు మీడియాల ద్వారా లేకపోతే యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవాలి, ఇక్కడ కొట్లాడలు పెట్టిపోతున్నారు దూర ప్రాంతాల నుంచి. రాబోయే దినాల్లో ఒక వాచ్ టాక్ కూడా ఉండాలి, క్రిస్టియానిటీ మీద ఒక వాచ్ టాక్ ఉండాలి. మీరు వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా మీటింగ్లు చేసుకొని పోండి, డిబేట్లు చేసుకోవద్దు. క్రైస్తవులు మనం ఇతర మతాలతో డిస్కషన్ ఉండాలి, డిబేట్లు అవసరం లేదు. మనం కూర్చొని చక్కగా మాట్లాడుకోగలగాలి. నీ మతం ఏమంటుంది, నా మతం ఏమంటుంది, ప్రేమ సామ్రాజ్యం మనం పెంచుకోవాలి. కానీ ద్వేషాలు మనకొద్దు. మన భారతదేశంలో ఉండాలి అంటే హైందవులతో, ముస్లింలతో అందరితో కలిసి మెలిసి ఒక సామరస్యంలో ఉండాలి. కలిసి మెలిసి మనం జీవించాలి, ఒక అన్నదమ్ముల భావంతో జీవించాలి. మనం ఒకటి వాళ్ళొకటి కాదు, మనం అందరం కలిసి ఉండాల్సింది. దయచేసి మరొకసారి నేను చెప్తుంది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఎన్సీసీ ఇప్పటి నుంచి ప్రతి అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకోబోతుంది. అందుకే ఇంతకుముందు మా అన్నగారు ఏలే గారు చెప్పినట్టుగా ముఖ్యంగా దళిత క్రైస్తవుల యొక్క సమస్యలను మరి 14వ తారీఖు ఏప్రిల్ మట్టుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు మాత్రమే కాదు మనం చేయాల్సింది, ప్రతి రోజు దళిత గురించి, దళిత క్రైస్తవుల గురించి పోరాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.